హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను పల్లెటూరు స్టైల్ చార్జ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఒక కప్పు ఎర్రపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. కడిగి 2 సార్లు కడిగి పెట్టుకుంటాను. పప్పు చారు పల్లెటూరు స్టైల్. ఎర్రపప్పు కందిపప్పుతో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎర్రపప్పు ఇస్తున్నప్పుడు తర్వాత ఒక ఉల్లిగడ్డ, టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొంచెం పసుపు, చిటికెడు, కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. కడిగాను ఇప్పటిదాకా. కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకుంటాను. ఉప్పు. చాలా సింపుల్ పప్పు చారు ఫ్రెండ్స్. ఇలా ఒక టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అంతే. కొంచెం ఆయిల్, టమాటా, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకటేసారి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. కారం, అల్లం వెల్లిగడ్డ కొంచెం, 1 టీ స్పూన్ కారం. మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. పప్పు ఉడికినాక చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. మంచిగా ఉడికినాక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడే సగం ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎర్రవాపు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మా అమ్మ చిన్నప్పుడు కందిపప్పుతో చేసేది, చాలా టేస్ట్గా చేసేది ఫ్రెండ్స్. ఇలానే చేసేది. నేను చేసే విధంగా, మా అమ్మ చేసే విధంగా నేను చేస్తున్నాను అంతే. కరివేపాకు, కొంచెం ఉడికిపోయింది ఫ్రెండ్స్. మంచిగా ఉడికింది. ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తాను. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము చింతపండు నానబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నానబెట్టేటప్పుడు చింతపండు చూసి వేసుకోండి. ఉప్పు ఎప్పుడైనా తగ్గించి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఏం చేయలేము. ఎప్పుడైనా తగ్గించి వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు ఒక 2-3 నిమిషాలు మరిగినాక పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే. పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ చారు. కందిపప్పు అయితే కొంచెం టైం తీసుకుంటుంది, 15 నిమిషాలు. ఇది ఎర్రపప్పు కాబట్టి త్వరగానే అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఉల్లిగడ్డ వేస్తాం ఫస్ట్ వేసి, మనం ఉల్లిగడ్డ టమాటా ఫస్ట్ వేస్తాం కాబట్టి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా. కొంచెం పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బాగుంటుంది. ఉంటే మాత్రమే వేసుకోండి. కొత్తిమీర, పుదీనా. కడాయి పెట్టుకొని నూనె పోసుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు వడియాలు వేస్తాను. వేయించిన తర్వాత పోపు పెట్టుకుంటాను. వడియాలు ఫ్రెండ్స్ నేనే పెట్టాను. ఇది చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. నానబెట్టి బియ్యంతో, రేషన్ బియ్యంతో చేశాను ఫ్రెండ్స్. బియ్యం రవ్వతో చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ వస్తాయి. పప్పు వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఛానల్లో. చూడండి తప్పకుండా. లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చుతున్నాయని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్? లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ వడియాలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చల్ల మిరపకాయలు, ఇది కూడా బాగుంటుంది పప్పు చారు. చల్ల మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ క్రష్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు. చూసారా ఫ్రెండ్స్ వడియాలు ఎంత బాగా వచ్చాయో, ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఫుల్ వీడియో పెడితే చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ఎలా పెట్టానో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పప్పు చారులో, పల్లెటూరు స్టైల్ పప్పు చారులో ఉల్లిగడ్డ వేసాను ఫ్రెండ్స్. నేను పోపుకు కూడా వేసుకున్నాను. మామూలుగా అయితే పప్పు చారుకి ఉల్లిగడ్డ పోపులో వేయరు ఫ్రెండ్స్.
నేనైతే ఇలా వేస్తాను. బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఆకుకూర పప్పుకు ఇలా ఉల్లిగడ్డ వేస్తాను ఫ్రెండ్స్, నాకు ఇష్టం చాలా. మీరు కూడా వేసుకోండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో టేస్ట్. నచ్చుతానే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటిదాకా ఒడియాలు వేపిన నూనె తీసి కొంచెం పక్కకు తీసుకున్న ఫ్రెండ్స్, అదే నూనెలో ఇలా పోపు పెట్టుకుంటున్నాను. అయిపోయింది పోపు. టేస్టీ పల్లెటూరు స్టైలు